presents Way Daru Way powered by Sri Nandini Home Appliances లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. ఇక అన్న గురించి చెప్పాలంటే మస్తు మస్తు పాట. అసలు ఆ గొంతు మీద అక్కడ వైజాగ్ లో కూర్చున్న వాళ్ళందరూ ఫిదా. ఎందుకంటే మాకు మస్తు మెసేజ్లు వస్తున్నాయి, మస్తు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ మీకు సమజ్ అయిపోయింది కదా. ప్లీజ్ వెల్కమ్ కాశీ అన్న. ఎట్లున్నా కాశానా? బాగున్నానక్క. మంచినా? మంచిగా ఉన్నా. ఎట్లున్నారు అందరు? ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. అందరిని అడిగినా అని చెప్పినావా? తప్పకుండా చెప్పిన. సో ఇవాళ ఏం పాట పాడుతున్నావు? ఈరోజు డాబా ఇంటి పిల్లనమ్మని పాట పాడుతున్నా. సరే మళ్ళీ షురు చేయి అక్క. డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ, డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ. ఆ ముండా మిత్తింట్లా నేనుండాలేనమ్మా, ముండా మిత్తింట్లా నేనుండాలేనమ్మా. పిలిసికి రాయే పిలిసికి రాయే పిలిసికి రాయే మేనత్తనో నువ్వు, పిలిసికి రాయే మేనత్తనో, పిలిసికి రాయే మేనత్తనో నువ్వు, పిలిసికి రాయే మేనత్తనో. డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ, డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ. కాకినాడ పిల్లనమ్మ నేను, కాకినాడ పిల్లనమ్మ, కాకినాడ పిల్లనమ్మ నేను, కాకినాడ పిల్లనమ్మ, కాకినాడ పిల్లనమ్మ నేను, కాకినాడ పిల్లనమ్మ, కాకినాడ పిల్లనమ్మ నేను, కాకినాడ పిల్లనమ్మ. ఆ ముండా గమ్మలింట్ల నేనుండాలేనమ్మా, ముండా గమ్మలింట్ల నేనుండాలేనమ్మా. పిలిసికి రాయే పిలిసికి రాయే పిలిసికి రాయే మేనత్తనో నువ్వు, పిలిసికి రాయే మేనత్తనో, రాబాయే మేనత్తనో నేను, పిలిసికి రాయే మేనత్తనో. డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ, డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ. పెద్దింటోలి పిల్లనమ్మ నేను, పెద్దింటోలి పిల్లనమ్మ, పెద్దింటోలి పిల్లనమ్మ నేను, పెద్దింటోలి పిల్లనమ్మ. అమ్మ పెద్దింటోలి పిల్లనమ్మ నేను, పెద్దింటోలి పిల్లనమ్మ, పెద్దింటోలి పిల్లనమ్మ నేను, పెద్దింటోలి పిల్లనమ్మ. ఆ ముండా పేదింట్లా నేనుండాలేనమ్మా, ముండా పేదింట్లా నేనుండాలేనర్రే, ఆ ముండా పేదింట్లా నేనుండాలేనమ్మా, ముండా పేదింట్లా నేనుండాలేనమ్మా. పిలిసికి రాయే పిలిసికి రాయే పిలిసికి రాయే మేనత్తనో నువ్వు, పిలిసికి రాయే మేనత్తనో, పిలిసికి రాయే మేనత్తనో నువ్వు, పిలిసికి రాయే మేనత్తనో. డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ, డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ, డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ, డాబా ఇంటోలి పిల్లనమ్మ నేను, డాబా ఇంటోలి పిల్లనమ్మ. సూపర్ కాశీ. థ్యాంక్స్. ఏం మనానా అసలు ఇవాళ ఎవరు తగ్గేదే లేదనిపిస్తుంది. పాట అంతా పంచి పాడిండ్రు. మీరేమంటారు? మీరు సరిగ్గా చూసుకుంటే ఉండిపోద్ది. చిన్నిల్లు అయితే ఏంటి, పెద్ద ఇల్లు అయితే ఏంటి. కరెక్ట్ తీసుకొచ్చాక మీరు సమంగా చూసుకోకపోతే ఎక్కడైనా వెళ్ళిపోద్ది, మీరు దాబాలో పెట్టినా వెళ్ళిపోద్ది. పాయింట్ కరెక్ట్ చెప్పిన అన్న. ఇప్పుడు సో ఏమంటారు అన్న, ఎన్ని పాయింట్లు ఇద్దాం మనం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. నిసార్ భాయ్ నాకేమనిపిస్తుంది అంటే నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు కార్లు ఉన్నాయి, నాకు భూములు ఉన్నాయి, నాకు అది ఉన్నాయి ఇది అని వీడియో డమ్కా చెప్పుకుంటాడు.
ఆ అమ్మాయి మోసపోయి వచ్చి ఉంటుంది, తీరే వచ్చి పూరి గుడిసే. అరే నేను బంగ్లాలు ఉన్నదాన్ని కదా, నాకు ఈ సంసారం అవుతుంది, నా మొగుడు దాన్ని అలిగిపోతుందేమో అనిపిస్తుంది. నేనైతే నీకు కాస్త థ్యాంక్ యూ. కాశీ అక్క కుషా ఫుల్ ఖుషి అక్క. సూపర్ కాశీ, నువ్వు ఇట్లనే కూర్చో, తప్పనిసరిగా మస్తుగా ఎంజాయ్ చేయి పాట. అలాగేనక్క. డాన్సులు కూడా ఆడు. అలాగే. నిన్న మూవ్స్ చూపించిన కదా ఎట్లా చేయాలో. ఇవాళ బట్టలు ఉతుకుదాం మనం. అలాగే ఓకేనా? తప్పనిసరి. సరే కూర్చో. థ్యాంక్స్ అక్క. Southern Travel presents Way Taru Way powered by Sri Nandini Home Appliances. ఒక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. మళ్ళా ఆ అన్న ఎట్లా అంటే ఇన్ని రోజుల సంధి రకరకాల పాటలు పాడిండు, ఇవాళ మాత్రం పెళ్లి చేస్తారంట. ఏ పెళ్ళి అని అనుకుంటుండ్రా? మొన్న ఎపిసోడ్లో ఒక అన్న ఒక పెళ్లి చేసిండు, అది మీకు యాదుకున్నది. మళ్ళీ ఈ అన్న ఇవాళ వచ్చి సొరకాయ పెళ్లి చేస్తుండంట. సొరకాయ తినుడే నాకు తెలుసు, మళ్ళీ దాని పెళ్లి కూడా చేస్తాడంట. మళ్ళా అన్నని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ భాస్కర్ అన్న. సో ఇవాళ అంటే గోపియనని చూసి లాస్ట్ ఎపిసోడ్లో గోపియనని చూసి మన ఇన్స్పైర్ అయినావా? ఇన్స్పైర్. అంటే గోపియన్న మన ఎండ్రకాయలకు పెళ్లి చేసిండు. ఇవాళ నువ్వు సొరకాయ పెళ్లి. సొరకాయని దేంతో పెళ్లి చేస్తున్నావు? అది పాటలు చెప్తా. పాటలని చెప్తావా? అది మళ్ళా సో దేంతో పెళ్లి చేస్తుండ్రో మీరు మాత్రం ఆడనే కూర్చొని మంచిగా పరేషాన్ కాకుండా పురుసగా కూర్చొని ఇనుండ్రి. ఇక మళ్ళీ దేనితో పెళ్లి చేస్తున్నో మీరే తెలుసుకోండి. సొరకాయ అన్నది పెళ్లి అందరూ తప్పక రండి. 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 పలసకాయ పందిరి వేసింది, అనకాయ అలుకు ఊసింది. పలసకాయ పందిరి వేసింది, అనకాయ అలుకు ఊసింది. దోసకాయ దోసలేసింది, చిక్కుడుకాయ చట్నీ వేసింది. దోసకాయ బినిసు బియ్యం పోసింది, నిమ్మకాయ నీళ్లు తెచ్చింది. బినిసు బియ్యం పోసింది, నిమ్మకాయ నీళ్లు పోసింది. వంకాయ వంటలు చేసింది, వంకాయ వంటలు చేసింది. టమాటా తాలింపేసింది, వంకాయ వంటలు చేసింది. టమాటా తాలింపేసింది. ఆలుగడ్డ అన్నం పెట్టింది, శామగడ్డ చారు పోసింది. ఆలుగడ్డ అన్నం పెట్టింది, శామగడ్డ చారు పోసింది. అరే నన్ను విలువలేదని ఓ అన్న నిసారన ఆదిత్యన కార్తికక్క, నన్ను విలువలేదని గుమ్మడికాయ గుద్దుగా సచ్చింది. నన్ను విలువలేదని గుమ్మడికాయ గుద్దుగా సచ్చింది. నన్ను విలువలేదని గుమ్మడికాయ గుద్దుగా సచ్చింది. సొరకాయ అన్నది పెళ్లి అందరూ తప్పక రండి. 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 ఉల్లిగడ్డ లొల్లి చేసిన బజరా పరా తెలింది. 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 సూపర్ అన్న, ఏమన్నా పాటనా భాస్కర్ అన్న? ఇన్ని గనం కూరగాయలు ఇంత హెల్ప్ చేసుకుంటే అని ఇయ్యాలనే నాకు సమజైంది. సూపర్ ఉంది. మళ్ళీ అడిగేద్దాం. ఆదిత్యనా ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? సొరకాయ అన్న పెళ్లి కొడుకు బానే ఉంది. నేను పాట మొత్తం అదే వింటున్నాను. ఎవరితో పెళ్లి? గుమ్మడికాయ. మరి ప్రతి శుభకార్యానికి కావాల్సిన మొట్టమొదటి వెజిటబుల్ అదే. ఎందుకు పిల్లలే? గుమ్మడికాయని పిలవనందుకు మీకు 2 మార్కులు కట్. థ్యాంక్ యూ అన్న. నిసార్ బాయ్, ఇక్కడ నాకేమనిపించింది అంటే సొరకాయ అన్నది పెళ్లి అందరూ తప్పక రండి. పిల్ల పనస పండండి, పిల్లగాడు పుచ్చ పండండి. సొరకాయ అన్నది పెళ్లి అందరూ తప్పక రండి అంటే ఇంకా బాగుండేదేమో. పాడుతున్నా జస్ట్ ఐడియా వచ్చింది. ఓకే ఓకే, అది బాగుంది. సన్నా ఎన్ని మార్కులు ఇస్తున్నావు అన్న? 9.
థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో భాస్కర్ అన్న, ఖుషా? ఖుష్. క్రియేటివ్ పాటలు ఉంటే మంచిగా అనిపిస్తుంది. బాగుంది. వేదర్ వేల అవును. ఇలా షురూ చేసినప్పటి నుంచి అసలు డిఫరెంట్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అన్న, Thank you. థ్యాంక్ యూ.